సాధింపవాలని రప్పించిన మానవుడు మా పీఠంకే ఎసురు పెట్టుటాయా? ఓ ఈ మానవ, మతి తప్పినదా, మదమెక్కినదా? ధర్మ అధర్మమును స్పర్శించడానికి అర్హత నీవు దాన్ని అధిష్ఠించుటయా? ఎంత ఉన్మాదము, ఎంత అహంకారము, ఎంత కొండ కావరము! తుచ్చ మానవ, డబ్బుకు చావు, అప్పుకు చావు, తప్పుకు చావు, సత్యాన దేవుడాన్ని నిత్యము మతుకున్న మీరెక్కడ? మీ జన మరణమును మునివేలతో నిర్ణయించు. మేమెక్కడరా? మీ మానవ జాతికి అల్పము, స్వల్పము, హేము, నీచము అట్టి నీత జాతిని జనించి నీవు నరకాధిపతి అగుటయ్యా? అసంభవము. వృధా ప్రయత్నము మాని యమదండన ప్రసిద్ధము కమ్ము. తల వంచి మొక్కటే దిక్కుర మీ నీచ మానవ జాతికి యమ. ఏమంటివి ఏమంటివి మానవ జాతి నీచమా? ఎంత మాట, ఎంత మాట! వైద్యుని వరకు వెంటాడి వేధించి ముప్పతిప్పులు పెట్టిన మీ ధర్మసూత్రమునే మంట కలిపి ప్రతి ప్రాణమును దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి మా నవజాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుణ్ణి ప్రత్యక్షము గావించి మీ పాశమును సైతం గడ్డిపోచ గానించి ప్రాణహారులైన మిమ్మల్నే ప్రాణభయంతో పరుగులెత్తించి పసివాడు మార్కండేయుడిదే జాతి మా నవజాతి. నీచమన్న మా జాతి మూలంలో ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్మల్ని అపహేళన చేయటియా? ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము! నేటి నుంచి దేవుని అడుగులు నాలుగు అదుముడానికి ఇంత బావని కూడి వేళతో సైతం ప్రకలించే వేసుడు. ముగులు పొందే ముక్కోటి దేవతలు, దిగులు నీళ్ళు అష్టి పాలుగులు మనములిచ్చే పంచభూతలు సైతం జయహోన్నారుడు అని హర్షించే విధముగా ఈ సింహాసనం అధిష్ఠించుతా. స్వర్ణమణి మయరత్న కష్టాలంకృతమని ఈ సభ మందిరమున అకుంఠిత సేవరక్ష పరివార మధ్యమున బోధన పరిరక్ష ధర్మ నిలమైన ఈ రౌరమున సర్వదా సతదా సహసదా